నమస్తే అండి, నేను రజాక్. నిన్న నైట్ నాకు ఒక ఫోటోని పోస్ట్ని షేర్ చేసినారు. అదేమంటే 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చేసారట. అది నేను ఆలోచించి చూశాను, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినారా, అయ్యిందా అని చెప్పేసి. ఎందుకంటే ఈ పోస్ట్ అఫీషియల్గా వాళ్ళ యొక్క ట్విట్టర్ ఖాతా ఏదైతే ఉంటుందో దాంట్లో పోస్ట్ చేసినారనమాట. సో కుదిరితే దీన్ని బ్యాక్గ్రౌండ్ పెట్టే ప్రయత్నం చేస్తాను అనమాట ఈసారి. ఎందుకంటే అంత అద్భుతమైన పోస్ట్ అనమాట. ఎందుకంటే వైఎస్ జగన్స్ మార్క్ ఆన్ ఇండస్ట్రీస్ డ్యూరింగ్ 2019 to 2024, 2019 నుంచి 24 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కంపెనీలు అని చెప్పేసి వైఎస్ జగన్ #వైఎస్ జగన్ మార్క్ అని చెప్పి పెట్టినారు. నాకు డౌట్ వచ్చింది, 2019 నుంచి 2014 మధ్యలో ఏ కంపెనీలు వచ్చినాయి, ఎక్కడ తీసుకొచ్చారు? మన స్టేట్లోనే ఏ జిల్లాలోనో లేదంటే కనుక ఏ ప్రాంతంలోనో ఏ నియోజకవర్గంలోనో వీళ్ళైనా పెట్టారా, లేక నాకు తెలియదు అయ్యి నేను చూడలేదా? అంటే మనకి అంత జ్ఞానం లేకపోవడం వల్ల మనం వెళ్ళలేకపోయాం అక్కడ దాకా. నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే నిన్న కాక మొన్న కాగ్నిజెంట్ అనేది వచ్చింది, నారా లోకేష్ గారు వెళ్ళినారు, నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినారు, ఓపెనింగ్ చేసినారు. టీసీఎస్ వచ్చింది, 99 పైసలకే ఇచ్చినారు భూములు, బిల్డింగ్లు వచ్చినాయి, కంపెనీలు వచ్చినాయి. తర్వాత రిఫైనరీస్ సంబంధించినటువంటివి అవి కూడా మన నెల్లూరు ఆ ప్రాంతాలకు దగ్గరికి రావడం అయితే వచ్చింది. ఈ రోజు మన గ్రీన్ అమోనియా ఏదైతే ఉందో అది వచ్చేసి ఒక 1750 కోట్లతో ఓపెనింగ్ చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఇంతకు ముందు క్యాంప్ అని చెప్పేసి మన రిలయన్స్ వాళ్ళకి సంబంధించి సాఫ్ట్ డ్రింక్ ఉంది కదా, దాన్ని సాఫ్ట్ డ్రింక్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కోసం ఒక యూనిట్ అయితే ఇక్కడ తీసుకొచ్చారు రిలయన్స్ వాళ్ళు. అది కూడా దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే ఉంది, దానికి సంబంధించి పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇలా కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు ఇది చేసినారు, ఈ టీసీఎస్ తీసుకొచ్చినారు, లేదంటే ఈ విప్రోని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఈ ఇన్ఫోసిస్ని తీసుకొచ్చినారు, లేదంటే కనుక ఈ కాగ్నిజెంట్ని తీసుకొచ్చినారు, వాళ్ళకి భూములు ఇచ్చినారు, అలాగే లూలు మాల్ అనే దాన్ని దీన్ని తీసుకొచ్చినారు. సో ఇలా జరుగుతూ ఉంది. కొన్ని కంపెనీలు ఆంధ్ర రాష్ట్రం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే డేటా సెంటర్, ఆదాని డేటా సెంటర్ ఉంది కదా, దాన్ని తీసుకొచ్చినారు. అలాగే అంతకుముందు ఏంది మన గూగుల్ డేటా సెంటర్, దేశంలో ఎక్కడా లేనటువంటి డేటా సెంటర్ని కొన్ని లక్షల కోట్లతో ఇక్కడ నెలకొల్పడం కోసం చెప్పేసి ఇక్కడ పెడతా ఉన్నారు. సో ఇవన్నీ కూడా నాకు తెలుసు, ఎందుకంటే నేను ఇప్పుడు పాలిటిక్స్ని అబ్జర్వ్ చేస్తున్నాను, అప్పుడు పాలిటిక్స్ని అబ్జర్వ్ చేసినాను. నాకు ఆ టైంలో ఎక్కువగా వినిపించిన పేర్లు ఏంటి, రకరకాలు ఉండేవి, వాటి గురించి మనం తర్వాత మాట్లాడదాం. సో వీళ్ళు ముందు పోస్టర్ రిలీజ్ చేసినారు. దీంట్లో దేశీయ అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి, పెట్టుబడులకు నమ్మకం, పారిశ్రామిక అభివృద్ధికి బలమైన పునాది పడింది అని చెప్పేసి వీళ్ళు ఒక పోస్టర్ వేశారు. దీంట్లో సాఫ్ట్వేర్ కంపెనీలు అయినటువంటి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, విప్రో, గ్రీన్కో, ది ఒబెరాయ్ గ్రూప్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, అదానీ, అమెజాన్, పానాసోనిక్, ఇనార్బిట్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్, బ్లూ స్టార్, పెప్పర్, తర్వాత ఇవి వచ్చేసి ఒక పెద్ద ఫాంట్లో ఏర్పాటు చేయడం కాబట్టి ఐటీసీ, ఇవన్నీ కూడా ఒక పెద్ద ఫాంట్లో ఏర్పాటు చేసినారు. ఇవన్నీ కూడా కొంత మనకు తెలిసినటువంటి కంపెనీలు, గూగుల్తో సహా గూగుల్ కూడా వేసారన్నమాట. ఇక్కడ గూగుల్ కూడా పడింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి పార్క్ హయత్ మన దేశానికి సంబంధించింది అనుకుంటే కదా. సో మరి మన రాష్ట్రంలో ఎక్కడ పెట్టారు నాకైతే తెలియదు పార్క్ హయత్ అనేది, అర్థం కానిటువంటి విషయం. తర్వాత ఇది పెప్పర్ అంట, టెక్ మహీంద్రా, స్మార్ట్ డివి, సన్నీ ఒపోటెక్, తర్వాత ఆదిత్య బిర్లా గ్రూప్, తర్వాత ఏటీజీ, ఏసీఎక్స్, పిడిలైట్, సెయింట్ గోబైన్, అమూల్, అగ్రోవేట్, గోద్రేజ్, అంబర్, ఇలా ఇవన్నీ కూడా నాకు రిలయన్స్ పవర్, ఎకాన్ ఎనర్జీ, తర్వాత మునోత్, ఇలా త్రివేణి రెన్యూబుల్ ప్రైవేట్ లిమిటెడ్, ఇవన్నీ కూడా వచ్చినట్టుగా మేఫేర్, దివీస్, ఏసీఎక్స్, ఇవన్నీ కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇంకా లారిస్ సింథసిస్, అలాగే డైకిన్, సెంచురీ ప్లై, తాజ్, లెమన్ ట్రీ, హెవెల్స్, డిక్సాన్, ఇవన్నీ కూడా మా ప్రభుత్వంలో, శ్రీ సిమెంట్, ఇవన్నీ కూడా మా ప్రభుత్వంలో వచ్చినాయి, వీటన్నిటి మేము తీసుకొచ్చాం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇన్ని మన రాష్ట్రానికి వచ్చేస్తే నేను తెలంగాణ నుంచి అంతమంది ఎందుకు వచ్చారో నాకు అర్థం కాల. సంక్రాంతికి ఎగ్గబాటు వచ్చినారు కదా సొంత వాళ్ళకి, ఎందుకు వచ్చారు వాళ్ళంతా కూడా, ఏమి లేకొచ్చారు, ఎందుకు వచ్చారంటే ఇక్కడ ఉద్యోగ కల్పన ఆ స్థాయిలో లేకపోవడం కాదు. సాఫ్ట్వేర్ కంపెనీలు అటుపక్క తెలంగాణ, ఇటుపక్క బెంగళూరు, అటుపక్క తమిళనాడు, నార్త్లో కొన్ని స్టేట్స్లో, అది ముంబై కావచ్చు, నోయిడాకు సంబంధించి కావచ్చు, కొన్ని స్టేట్స్లో ఉండడం అయితే జరిగింది.
ఆంధ్రాలో ఉంటే ఈ కంపెనీలు అన్నీ ఇక్కడ ఉంటే ఈ మన దేశంలో ఉండి మన రాష్ట్రాల్లో ఉండి పక్క రాష్ట్రానికి వెళ్ళి వేరే దేశాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులో పనిచేస్తున్న వాళ్ళు ఇదే రాష్ట్రం వచ్చేసి ఇక్కడే ఉండిపోయి ఫ్యామిలీస్తో ఉండిపోయి ఇక్కడే పని చేసుకుంటారు కదా. వైజాగ్లోనో విజయవాడలోనో లేదంటే అటు రాయలసీమ ప్రాంతంలోనో. అసలు నాకు తెలియకడుతుంది ఎన్ని టీసీఎస్లు ఉన్నాయి ఆంధ్రాలో, ఎన్ని విప్రోలు ఉన్నాయి ఆంధ్రాలో, ఎన్ని జిందాల్ స్టీల్ ఉన్నాయి ఆంధ్రాలో. జిందాల్ స్టీల్ ఏది ఉంది, ఇది మొన్న మరి దీనికి సంబంధించి నారా లోకేష్ గారు కూడా ఏదో చేసినట్టున్నారు. స్టీల్ ఫ్యాక్టరీ లక్షల కోట్లు పెట్టి తెచ్చుకొచ్చినట్టున్నారు ఇక్కడ. అదొకటి మాత్రం వాస్తవం. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చిందో నాకేం తెలియదు. ఎందుకంటే టీసీఎస్కి భూములు ఇచ్చింది ఇప్పుడున్నటువంటి కూటమి గవర్నమెంట్, కాగ్నిజెంట్కి భూములు ఇచ్చింది ఇప్పుడున్నటువంటి కూటమి గవర్నమెంట్, గూగుల్ డేటా సెంటర్కి భూములు ఇచ్చింది ఇప్పుడున్నటువంటి కూటమి గవర్నమెంట్. కానీ గూగుల్ డేటా సెంటర్ని మేమే తెచ్చామన్నారు, కాగ్నిజెంట్ని మేమే తెచ్చామన్నారు, టీసీఎస్ని మేమే తెచ్చామన్నారు. మరి అని తీసుకొచ్చేస్తే ఇప్పుడు చెప్పినటువంటి కంపెనీలన్నీ తీసుకొచ్చేస్తే మరి ఎందుకు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు జనం? ఎందుకు తెలంగాణ నుంచి సంక్రాంతికి రోడ్లన్నీ ఖాళీ చేసి ఎక్కడికొచ్చారు? సగం హైదరాబాద్ ఖాళీ అయిపోయింది, మొత్తం నిశ్శబ్దం. రోడ్ల మీద ఏ రోజు చూసినా సరే ట్రాఫిక్తో నిండిపోయి ఆ రోడ్ల మీద కదలలేనటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున అక్కడ మనుషులు ఎంతమంది క్రికెట్ ఆడుకోవచ్చు, ఆ రోడ్ల మీద కబడ్డీ ఖోఖోలు ఆడేయచ్చు. అట్లా ఉంది రోడ్లు ఖాళీగా. ఎలా ఉందంటే ఒక స్టేడియాన్ని నడిపిస్తా ఉన్నాయి, ఫ్రీ స్టేడియాన్ని. అలా ఉన్నాయి ఆ రోడ్లు. ఎందుకు వచ్చినారు? ఎందుకు ఖాళీ అయిపోయింది? ఆ కంపెనీ మన దగ్గర ఉంటే కనుక మనం సంక్రాంతికి ఇప్పుడు వెళ్ళాం కదా. మళ్ళీ చూడండి ఈ రోజు నుంచి మళ్ళీ ట్రాఫిక్ కష్టాలు, పాపం వాళ్ళకి భయంకరంగా ట్రాఫిక్ కష్టాలు, ఛార్జెస్ కష్టం. ఎందుకు? వీళ్ళంతా కూడా మన రాష్ట్రంలో పనిచేస్తారు కదా, మన రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం అయ్యేది కదా, ఆదాయం పెరిగేది కదా, ఇక్కడ ఉద్యోగాలు చేస్తే ఇక్కడ ట్యాక్సులు కట్టేవాళ్ళు కదా. మరి ఎందుకు వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు? ఈ కంపెనీలు వచ్చేసినాయి కదా మన రాష్ట్రానికి. స్టార్టప్లు ఇప్పుడు ఈ కంపెనీ టీసీఎస్ వచ్చిందండి, విప్రో వచ్చింది, ఇన్ఫోసిస్ వచ్చింది, ఈ కంపెనీలన్నీ అమెజాన్ వచ్చేసింది. ఇవన్నీ ఇక్కడికి వచ్చేస్తే కనుక అక్కడ ఉన్నటువంటి కంపెనీలో ఉన్నటువంటి ఉద్యోగులంతా ఇక్కడికి వచ్చి లేదంటే ఇక్కడ నుంచి వర్క్ చేసుకుంటారు కదా. మీరు చూపించండి, గ్రౌండ్లో చూపించండి ఎక్కడ కంపెనీలు ఉన్నాయో. జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో వచ్చినాయి అంటున్నారు, 2019 నుంచి 14 వచ్చినాయి అంటున్నారు. ఈ రోజున ఇది 2026లో పలానా కంపెనీలు ఇక్కడ ఉన్నాయని చెప్పండి గ్రౌండ్ మీద. వెళ్ళి చూసొద్దాం ఒకసారి. ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఎక్కువగా వినిపించిన మాట, భయంకరంగా ట్రోల్ అయిన మాటలు ఏంటంటే ఒక ఫిష్ మార్ట్, ఒక రొయ్యల మార్ట్, ఒక పీతల మార్ట్. ఇవి మొన్న ఎవరో ఒక అబ్బాయి కూడా వీడియో తీసుకొచ్చినాడు. ఆ రొయ్యల మార్ట్కి సంబంధించినటువంటి ఏదో టూలెట్ బోర్డు పెట్టారంట. కడపలో కూడా రొయ్యల మార్ట్లు, పీతల మార్ట్లు. న్యూడిల్స్ బోర్డు ఓపెనింగ్ అలా ఉంటుంది అన్నమాట పరిస్థితి. మీరు కంపెనీలు తీసుకురావడానికి దావోస్ ఎందుకు వెళ్ళట్లేదంటే చలిపడడం కారణంగా దావోస్ వెళ్ళలేదు అన్నాడు ఒక మంత్రి గారు. ఆ రోజు దేంతో ఎలా నవ్వాలో అర్థం కాదు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్తే చివరాఖరికి బ్లేజర్ కూడా వేసుకోడు, సూట్ కూడా వేసుకోడు. ఆయన స్వెటర్ షర్ట్స్ కానీ అలాంటివన్నీ ఏవి వేసుకోడు. అదేంటి మరి ఆయన ఎప్పుడు వేసుకునే రెగ్యులర్ షర్ట్ ఏదైతుందో, రెగ్యులర్ ప్యాంట్ ఏదైతుందో అదే వేసుకుంటాడు. కానీ ఒక ఆయన అయితే పోయినసారి గుడివాడ అమర్నాథ్ గారు ఎందుకంటే ఈసారి దావోస్ వెళ్ళలేదు కంపెనీలు తీసుకురావడానికి అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే చలిపడుతుంది అన్నాడు. అది మన పరిశ్రమల శాఖ మన ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు ఎన్ని ఐటీ కంపెనీలు తెచ్చారో, ఎక్కడ తెచ్చారో, ఏడ పెట్టారో, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయో చెప్తారు. వాలంటీర్లను తీసుకొచ్చేసాం, సచివాలయాలను తీసుకొచ్చేసాం. ఏం చేయాలి? సచివాలయ వ్యవస్థ లేనప్పుడు పనులు జరగలేదా? లేకపోతే వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడు పనులు జరగలేదా? ఎస్, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు, కొంత మార్పు తీసుకొచ్చారు. నేను దాన్ని కాదనట్లా. మంచిగా చెప్పడం, చెడుగా చెప్పడం మన యొక్క విధానంలో ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నా. వాలంటీర్ వ్యవస్థ వల్ల నిండు బొక్క, ఎంత బొక్క పడింది తెలుసు కదా. ఈరోజు పేర్ని నాని గారు మాట్లాడుతూ ఉన్నారు. దీనివల్ల ప్రజలకు ఉపయోగపడింది కానీ పార్టీకి ఉపయోగపడలేదు. అది సంగతి. సో అదనమాట. మరి వీళ్ళు ఏం తీసుకొచ్చి వచ్చారో అసలు ఈ కంపెనీలకి ఇక్కడ సంబంధమే లేదు. ఈ గ్రౌండ్లో లేవు, అసలు ఈ రోజుకి గ్రౌండ్లో లేవు. 5 సంవత్సరాలు ఉండి ఒక కంపెనీలు గ్రౌండ్లో లేవు అంటే ఇంకేం చేసేది? అదనమాట సంగతి. మీరు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇచ్చినటువంటి టీసీఎస్ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, బ్లూ స్టార్ కావచ్చు, అదానీ కావచ్చు, భారత్ ఎలక్ట్రానిక్స్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, పానాసోనిక్ కావచ్చు, జిందాల్ స్టీల్ కావచ్చు, ఇనార్బిట్ కావచ్చు, ఐటీసీ లిమిటెడ్, తర్వాత యొకోహోమా అంట, తాజ్ అంట, తర్వాత తాజ్ వివాంతా, నెక్స్ట్ పెప్పరో, తర్వాత బల్క్ డ్రగ్ పార్క్, సెంచురీ, డైకిన్, తర్వాత టెక్ మహీంద్రా, స్మార్ట్ డిటీవీ, సన్నీ ఓపోటెక్, ఇవన్నీ ఆదిత్య బిర్లా, ఇవన్నీ ఎక్కడున్నాయో చూపిస్తే కనుక కుదిరితే అక్కడికి వెళ్ళి ఆ వీడియోలు తీసుకొచ్చి పంపించిన అక్కడ మెయిల్ ఐడి ఒకటి ఉంటుంది మన ఛానల్కి సంబంధించి. ఆ మెయిల్ ఐడిలో పోస్ట్ చేయండి దయచేసి. నేను జగన్మోహన్ రెడ్డి గారు చేశారంటే కనుక మళ్ళీ నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం వీడియోలు చేస్తాను. ఎస్, శభాష్ జగన్మోహన్ రెడ్డి గారు, మీ హయాంలో ఇది వచ్చింది, సూపర్, అద్భుతం. మీలాంటి వాళ్ళు ఉంటే కనుక మళ్ళీ కంపెనీలన్నీ కూడా మన రాష్ట్రంలో ఎక్కడికో తీసుకెళ్ళి పక్క రాష్ట్రాలకు ఉద్యోగం చేసేటటువంటి పరిస్థితులు తగ్గాయని చెప్పేసి నేనే వీడియో చేస్తాను. దాంట్లో మొహమాటం ఏం లేదు. నాకు జగన్మోహన్ రెడ్డి గారు, నాకు
రాష్ట్రాన్ని ఎవరు డెవలప్ చేస్తే వాళ్ళదే మనసు. చంద్రబాబు నాయుడు గారు చేస్తే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారు చేస్తే పవన్ కళ్యాణ్, జగన్ గారు చేస్తే జగన్ గారు. డెవలప్మెంట్ ఇంపార్టెంట్, ఉద్యోగ కల్పన ఇంపార్టెంట్. చేస్తున్నారా? నేను మళ్ళీ చెప్తున్నా, మీరు అడగవచ్చు ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తుందా? చూపించా కదా. ఈ రోజున గ్రీన్ అమ్మోనియా దానికి సంబంధించి 1750 కోట్లు పెట్టుబడి పెట్టడంలో భాగంగా కంపెనీ వచ్చింది. అలాగే కాగ్నిజెంట్ 99 పైసలకే భూములు ఇచ్చాడని చెప్పేసి ఆయన మీద మాట్లాడారు కదా. ఎస్, వచ్చినాయి. ఆ భూములు ఇచ్చిన తర్వాత ఆ కంపెనీలు వచ్చినాయి. కాగ్నిజెంట్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇన్ఫోసిస్లు కావచ్చు. తర్వాత గూగుల్ డేటా సెంటర్, గూగుల్ డేటా సెంటర్ మీ అందరు కూడా తెలిసింది కదా. దాని మీద అంత రచ్చ చేసినారు. నీళ్ళు అయిపోతాయి. ఏడైతే అంత పెద్ద సముద్రాన్ని పెట్టుకో. సో అదన్నారు, అది అయిపోయింది. తర్వాత పెట్రోల్ రిఫైనరీ ఆంధ్ర రాష్ట్రానికి మన పోర్టులో పక్కన రాబోతుంది. అలాగే పోర్టుల నిర్మాణం జరుగుతూ ఉంది. చెప్పండి. సో మంచి జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తే మంచి చేస్తున్నాడని నేను చెప్తాను. దాంట్లో ఎలాంటి మొహమాటం, ఎలాంటి బేషజాలు లేవు. కానీ ఏంటంటే కనిపించినటువంటి కంపెనీలని మేము పెట్టామని చెప్పేసి చెప్పడం ఏదైతే నాకు అర్థం కావట్లేదు. సో మళ్ళీ అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు ఎవరైనా సరే, ఎవరైతే ఈ కంపెనీలు ఎక్కడ తెచ్చారన్నారో ఆ కంపెనీలు గ్రౌండ్ మీద చూపించుకో, ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపిస్తే కనుక చూద్దాం, కుదిరితే షేర్ చేద్దాం. ఈ ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు, ఇది క్రెడిట్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి. దీంట్లో నేనేం వెటకారంగా అంటున్నా, నిజంగానే అంటున్నా, నిజాయితీతోనే అంటున్నా. సో ఒకసారి ట్రై చేసి చెప్పండి, చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి ఏ కంపెనీలు తీసుకుంటారు.